హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం మార్చ్ 14వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, ఎలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి సభ్యుల నియామకాల గురించి. ఇంతకుముందు ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి సభ్యులు అంటే ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కావచ్చు, అలాగే ఎలక్షన్ కమిషనర్స్ కావచ్చు, వీళ్ళ యొక్క నియామకాలు అన్నటువంటి ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం చేసేది. అయితే దీనిని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, దీనికంటూ త్రిసభ్య కమిటీ అన్నటువంటిది ఉండాలి, అంటే 3 సభ్యులతో కూడినటువంటి కమిటీ ఉండాలి అనేసి చెప్పింది. అందులో మెంబర్స్గా ఎవరెవరిని ప్రతిపాదించింది, ప్రధానమంత్రి, అలాగే అపోజిషన్ లీడర్ లోక్సభలో ఎవరైతే ఉంటారో అతను, అలాగే సిజేఐ ఉంటారు. ఎప్పటిదాకా అంటే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక చట్టం తీసుకొచ్చేదాకా అన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. తర్వాత ఏమైంది, పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అలాగే ఎలక్షన్ కమిషనర్స్కి సంబంధించినటువంటి నియామక చట్టం. మరి ఈ చట్టం ప్రకారం ఏం చేశారు, ఇదిగో త్రిసభ్య కమిటీ అన్నటువంటిది ఉంటుంది. మరి ఇందులో మెంబర్స్గా వచ్చేసరికి ఒకరు ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, రెండవ వ్యక్తి లోక్సభ అపోజిషన్ లీడర్ ఉంటారు, మూడవ వ్యక్తి సిజేఐకి బదులుగా ఇక్కడ క్యాబినెట్ మినిస్టర్ ఉంటారు, క్యాబినెట్ మినిస్టర్ ఉంటారు అన్నట్టుగా చట్టం తీసుకురావటం జరిగింది. అంటే ఇక్కడ సిజేఐని రీప్లేస్ చేస్తూ క్యాబినెట్ మినిస్టర్ని తీసుకొచ్చారు. మరి ఇలా క్యాబినెట్ మినిస్టర్ బదులుగా సిజేఐ ఉండాలి అన్నట్టుగా మళ్ళీ ఒక కేసు అన్నటువంటిది సుప్రీంకోర్టు ముందుకెళ్ళింది. సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సెమీ కండక్టర్స్కి సంబంధించి. సెమీ కండక్టర్లు లేదా చిప్లు అనేసి పిలుస్తూ ఉంటాం. సెమీ కండక్టర్స్ అనేటటువంటివి ఏంటి అంటే కండక్టివిటీ, వీటి యొక్క కండక్టివిటీ అన్నటువంటిది ఇటు కండక్టర్స్కి అలాగే ఇన్సులేటర్స్కి మధ్యలో ఉంటుంది. వాటినే సెమీ కండక్టర్స్ అనేసి పిలుస్తూ ఉంటారు. ఇవి ప్యూర్ ఎలిమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ సిలికాన్ కావచ్చు, జెర్మేనియం కావచ్చు, లేదంటే గ్యాలియం కావచ్చు, ఆర్సనైడ్ కావచ్చు, కాడ్మియం సెలినైడ్ లాంటివి కావచ్చు. సో వీటన్నింటినీ మనం సెమీ కండక్టర్స్ అంటాం. మరి ఈ సెమీ కండక్టర్స్ని మనము ఇటు ఆటోమొబైల్స్లో, హౌస్ హోల్డ్ గ్యాడ్జెట్స్లో, మెడికల్ డివైజెస్లో ఇలాంటి చాలా వాటిలో మనం వాడచ్చు అన్నమాట. మరి ఇక్కడ గమనించాలి ఇంకొకటి, ఈ సెమీ కండక్టర్స్ని మనం ప్రమోట్ చేయాలి అన్నట్టుగా 2021 డిసెంబర్లోనే కేంద్ర ప్రభుత్వం 76,000 కోట్ల రూపాయలతో, ఎంత 76,000 కోట్ల రూపాయలతో పిఎల్ఐ పథకం, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ లేదా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం అనేసి తీసుకొచ్చారు. అంతేకాదు ఇప్పుడు ఇండస్ట్రీ 4.0 కింద డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటటువంటిది రావాలి అన్న సెమీ కండక్టర్స్ చాలా ఇంపార్టెంట్. మరి సెమీ కండక్టర్ ఇండస్ట్రీని ఎందుకు ప్రమోట్ చేయాలి అంటే మనకి ఇప్పుడు చాలా వాటికి మనం ఐసీటీని వాడుతున్నాం, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని. అలాగే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ కావచ్చు, పవర్ ట్రాన్స్మిషన్ కావచ్చు, అంటే నేషనల్ సెక్యూరిటీకి కావాల్సినటువంటి చాలా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఈ సెమీ కండక్టర్స్ యొక్క రోల్ అన్నటువంటిది ఉంది. అంతేకాదు మనము ఎకానమీలో ఉన్నటువంటి చాలా సెక్టార్స్లో ఈ సెమీ కండక్టర్స్ని వాడుతూ ఉన్నాము. ఈ చిప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటటువంటి కంట్రీస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ, తైవాన్, సౌత్ కొరియా, జపాన్, నెదర్లాండ్స్, అలాగే జర్మనీ, ఇలాంటి చాలా తక్కువ కంట్రీస్ మాత్రమే ఈ సెమీ కండక్టర్స్ని ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాయి. మరి అలాంటి దాంట్లో కనుక మనం ముందంజలో కనుక వెళ్ళాము అంటే అప్పుడు ఎన్నో రకాల సెక్టార్స్ని ముందుకు తీసుకెళ్లొచ్చు, మన ఎకానమీ కూడా ముందుకు వెళ్తుంది. మరి డొమెస్టిక్ కంపెనీస్ ఇలా సెమీ కండక్టర్ డిజైన్స్ని అలాగే వాటిని ఫెసిలిటేట్ చేయాలి, యాన్యువల్ టర్నోవర్ని పెంచాలి అన్నటువంటి లక్ష్యంతో 2021లోనే మేటీ అంటాం, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిఎల్ఐ అనే స్కీమ్ని కూడా తీసుకొచ్చింది. ఏంటి డిఎల్ఐ అంటే డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటాం. కానీ మనకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వీటికి సంబంధించి కావాలి, అలాగే ఫిజికల్ సపోర్ట్ గవర్నమెంట్ నుంచి తక్కువగానే ఉంది అని చెప్పొచ్చు. మనం చూస్తే సెమీ కండక్టర్ ఇండస్ట్రీని తయారు చేయాలంటే చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కావాల్సి వస్తుంది, అందులో గవర్నమెంట్ ఇచ్చేది కొంతే. అలాగే మనకి ఫ్యాబ్రికేషన్ కెపాసిటీస్ అన్నటువంటివి, అంటే చిప్స్కి ఫ్యాబ్రికేషన్ అన్నటువంటిది ఉంటుంది, ఆ కెపాసిటీ మనకి చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఈ ఫ్యాబ్ని సెటప్ చేయాలి అంటే ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీని సెటప్ చేయాలి అంటే చాలా ఎక్స్పెన్సివ్, అలాగే రిసోర్సెస్ మనకి సరిగ్గా లేవు. సో ఇవన్నీ దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్గా ఉన్నాయి. కానీ ఈ సవాళ్ళన్నింటినీ పక్కన పెట్టి అంతర్జాతీయ శక్తిగా మన భారతదేశం ఈ చిప్ రంగంలో ఎదగాలన్నట్టుగా 3 చిప్ ప్లాంట్లకు ఇప్పుడు శంకుస్థాపన చేయటం జరిగింది. దీని ద్వారా 1.25 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి, భారీగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అనేసి అంచనా.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మాల్దీవుల్లో చైనా యొక్క ప్రాబల్యం అన్నటువంటిది పెరుగుతూ వస్తోంది. రీసెంట్గా వచ్చినటువంటి మాల్దీవుల అధ్యక్షుడు ప్రో చైనా అని కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మాల్దీవులకి మరియు మన భారతదేశానికి మధ్య గ్యాప్ కూడా పెరుగుతూ వస్తోంది. అలాంటి నేపథ్యంలో మనము చాలా సెక్యూర్డ్గా మన రీజియన్ని ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసమే రీసెంట్గా లక్షద్వీప్లో ఉన్నటువంటి మినికాయ్ అన్నటువంటి దీవి ఉంది, అవునా? అక్కడ రీసెంట్గా మన భారత నౌకాదళ స్థావరం అన్నటువంటిది నెలకొల్పాము. దాని పేరే ఏంటి? జటాయు అన్నటువంటిది. మరి ఈ జటాయు స్థావరంలో నౌకాదళ సిబ్బందిని నియమిస్తూ ఉన్నాం. కొత్తగా ఎయిర్ఫీల్డ్లో ఫైటర్ విమానాలు, హెలికాప్టర్లకి దిగడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. దాంతో అక్కడ రఫేల్ యుద్ధ విమానాలు అక్కడ రక్షణ విధుల్ని నిర్వర్తించగలుగుతాయి. అలాగే లక్షద్వీపుల్లో అగత్తి ఐలాండ్స్ అన్నటువంటివి ఉన్నాయి. ఈ అగత్తి ఐలాండ్స్లో ఇప్పటికే ఒకే ఒక్క ఎయిర్ఫీల్డ్ అన్నటువంటిది ఉంది, కానీ అది చిన్న విమానాలు దిగడానికి మాత్రమే పనికొస్తుంది. అయితే కవరత్తిలోకి వచ్చేసరికి కవరత్తి అన్నటువంటి ఇంకొక ప్లేస్ ఉంది, అవునా, లక్షద్వీపులకు సంబంధించి. మరి ఈ కవరత్తిలో హెలికాప్టర్లు అన్నటువంటివి రాకపోకలు సాగించేందుకు వీలుగా ఆల్రెడీ ఏర్పాట్లు అనేవి ఉన్నాయి. మరి ఇక్కడ జటాయు అన్నటువంటిది ఉంది, ఐఎన్ఎస్ జటాయు అనేసి పిలుస్తూ ఉంటాం. మరి దీనికన్నా ముందే మనము ఇటువైపు అండమాన్ నికోబార్ దీవుల్లోకి వచ్చేసరికి అండమాన్ అండ్ నికోబార్ దీవులు ఏవైతే ఉన్నాయో మనకి, ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో ఆల్రెడీ మనకు ఒక స్థావరం అన్నటువంటిది ఉందే. దాని పేరేంటి? ఐఎన్ఎస్ బాజ్ అన్నటువంటిది. ఇది కూడా ఇక్కడ కూడా యుద్ధ నౌకలతో పాటు యుద్ధ విమానాల్ని మోహరించుకునేటటువంటి వీలు కూడా మనకి ఉంది. అంటే ఇప్పుడు తూర్పున ఐఎన్ఎస్ బాజ్ ఉంది, పశ్చిమాన ఐఎన్ఎస్ జటాయు అన్నటువంటిది ఉంది. అది కాకుండా మన జాతీయ భద్రతని మనం మరింతగా పెంచుకోవాలి. పశ్చిమ హిందూ మహాసముద్రంలో చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవటానికి లక్షద్వీపులు అన్నటువంటివి మనకు చాలా కీలకం. అదే ఉత్తర హిందూ మహాసముద్రంలో అయితే అండమాన్ నికోబార్ చాలా మనకి కీలకం. మనం దీంతో పాటుగా హిందూ మహాసముద్రంలో మన మిత్ర దేశాలు ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మారిషస్, ఇలాంటి దేశాల భద్రత కూడా మన భారతదేశం అన్నటువంటిది ఒక పూచీని వహించటానికి లక్షద్వీపుల్లో ఉన్నటువంటి ఈ నౌకాదళ స్థావరాలు అనేవి ఉపయోగపడతాయి అనేసి ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మనకి చాలా వరకు ఈమెయిల్స్లో స్పామ్ మెసేజెస్ వస్తూ ఉంటాయి, ఫోన్లో ఇష్టం వచ్చినట్టు కాల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇలా అవాంఛిత కాల్స్ అన్నటువంటివి రాకుండా ఉండటం కోసం ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అంటాం. ఈ ట్రాయ్ అన్నటువంటిది డు నాట్ డిస్టర్బ్ అనేటటువంటి వ్యవస్థను తీసుకొచ్చింది. అయినా కూడా ఉపయోగం అనేటటువంటిది ఉండట్లేదు అనేసి ఈ ఆర్టికల్. అయితే 2018లో ట్రూ కాలర్ అనే సంస్థ ఒక నివేదిక ఇచ్చింది. దాని ప్రకారం 60% అవాంఛిత కాల్స్ అన్నటువంటివి రోబోల ద్వారానే వస్తూ ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంకులు, బీమా సంస్థలు, ఆర్థిక సంస్థలు, స్థిరాస్తి వ్యాపారులు, వీళ్ళ నుంచి ఎక్కువగా ఇలాంటి అవాంఛిత ఫోన్ కాల్స్ అనేటటువంటివి వస్తూ ఉన్నాయి. ఆ సంస్థలకి సేల్స్ ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు స్పామ్ కాల్స్ చేస్తుంటారు. మరి వాటిని కట్టడి చేయటానికి ఈ సంస్థలు చర్యలు తీసుకోవట్లేదు. అది మనకి ఒక పెద్ద లోపంగా ఉంది. మరి ఇక్కడ ఏమైంది అంటే, మనకి ట్రాయ్ అన్నటువంటి సంస్థ ఇదిగో డు నాట్ డిస్టర్బ్ అనేటటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చింది. దీంట్లో మనము మన నెంబర్లను నమోదు చేసుకున్న తర్వాత ఇలా ఈ కాల్స్ అన్నటువంటివి, స్పామ్ కాల్స్ అనేటటువంటివి రావు అన్నటువంటిది. కానీ అలా రిజిస్టర్ చేసుకున్నా స్పామ్ కాల్స్ అనేటటువంటివి వస్తూనే ఉన్నాయి. లోకల్ సర్కిల్స్ సంస్థ అన్నటువంటిది రీసెంట్గా ఒక సర్వే నిర్వహిస్తే 92% వినియోగదారులు ఇదిగో మేము డు నాట్ డిస్టర్బ్ వ్యవస్థలో మా నెంబర్లను నమోదు చేసుకున్నా కూడా మాకు స్పామ్ కాల్స్ అనేవి వస్తూ ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఏకకాల ఎన్నికలు లేదా సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటాం. అంటే ఏంటి? లోక్సభకి, లెజిస్లేటివ్ అసెంబ్లీలకి, అలాగే లోకల్ గవర్నమెంట్స్కి అన్నింటికి కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారు. మరి ఈ ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ డిబేట్స్ అండ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. మరి ఆ నేపథ్యంలో ఈ ఎన్నికల మీద ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దానికి చైర్మన్గా మాజీ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ వ్యవహరిస్తున్నారు. మరి ఈయన రాష్ట్రపతికి ఇవాళ నివేదికని సమర్పించబోతూ ఉన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికలు, 1 నేషన్ 1 ఎలక్షన్ అని కూడా పిలుస్తూ ఉంటాము. దీనికి సంబంధించి ఒక నివేదిక అన్నటువంటిది రాబోతోంది. నెక్స్ట్ చూడండి. ఉత్తరాఖండ్లో యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఏంటి యూసీసీ బిల్ అంటే? యూనిఫామ్ సివిల్ కోడ్ అంటాము. మరి మన భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ యూనిఫామ్ సివిల్ కోడ్ లేదా ఉమ్మడి పౌరస్మృతి గురించి తెలుపుతుంది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఇక్కడ యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి? మనకి క్రిమినల్ వ్యవహారాలకి సంబంధించి ఒక చట్టం అన్నటువంటిది ఉంది. కానీ సివిల్ వ్యవహారాలకి సంబంధించి ఒక్కొక్క మతానికి ఒక్కొక్క చట్టం అనేటటువంటిది ఉంది. అలా కాకుండా మన భారతదేశం అంతటా కూడా ఈ సివిల్ వ్యవహారాలకి కూడా ఒకే చట్టం ఉండాలి అని ప్రతిపాదించేటటువంటిదే
యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, జపాన్ యొక్క తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం అన్నటువంటిది విఫలమైంది. ప్రయోగించిన వెంటనే అది పేలిపోయింది. అది మధ్య జపాన్లో ఉన్నటువంటి వకయామా అనేటటువంటి పర్వత ప్రాంతంలో కూలిపోయింది. మరి దీన్ని టోక్యోకు చెందినటువంటి స్పేస్ వన్ అన్నటువంటి సంస్థ, ఇదిగో కైరోస్ అన్నటువంటిది రాకెట్ యొక్క పేరనమాట. ఇది ప్రభుత్వ ఉపగ్రహాన్ని తీసుకుని ఇది నింగిలోకి వెళ్ళింది. ఆ వెంటనే కొద్ది క్షణాల్లోనే ఇది పేలుడికి గురయ్యి ఆ శకలాలు అన్నటువంటివి అక్కడ పడ్డాయి. ఒకవేళ ఈ ప్రయోగం గనక విజయవంతమై ఉంటే ఆ దేశంలో శాటిలైట్ ని కక్షలోకి ప్రవేశపెట్టినటువంటి తొలి ప్రైవేట్ సంస్థగా అది మారేది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ప్రపంచంలోని మొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరు డెవిన్. ఎవరు ఆవిష్కరించారు? అమెరికా సంస్థ అయినటువంటి కాగ్నిషన్ అన్నటువంటిది ఆవిష్కరించింది. ఇక్కడ కృత్రిమ మేధతో రూపొందించినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏఐ చాట్బాట్ అన్నమాట. చూడండి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి అప్లికేషన్స్లో ఇది కూడా రాయొచ్చా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కూడా డెవలప్ చేశారు. మరి ఇప్పుడు ఇంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేస్తున్నారు, వాటిని రోబోట్స్ అన్నటువంటివి రీప్లేస్ చేయబోతున్నాయా అన్నటువంటి క్వశ్చన్ కూడా ఇక్కడ అరైజ్ అవుతుంది, అవునా? నెక్స్ట్ చూడండి, భారత నౌకాదళంలోకి 2 అత్యాధునిక యుద్ధ నౌకలు అన్నటువంటివి చేరాయి. వీటికి ఐఎన్ఎస్ అగ్రే, ఐఎన్ఎస్ అక్షయ్ అనేటటువంటి పేర్లు పెట్టడం జరిగింది. ఇవి 77.6 మీటర్ల పొడవు, 10.5 మీటర్ల వెడల్పు, మొత్తం 25 నాట్స్ గరిష్ట వేగంతో ఇవి ప్రయాణిస్తాయి. ఇవి యాంటీ సబ్మరైన్ ఆపరేషన్లలో పాల్గొంటాయి, మందుపాతర్లు కనిపెడతాయి, నిఘా లాంటి కార్యక్రమాలు కూడా ఇవి నిర్వహిస్తాయి. నెక్స్ట్ చూడండి, విద్యుత్ వాహనాలు ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రోత్సాహకానికి 500 కోట్ల రూపాయలని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అది కూడా మనం చూస్తే 2024 ఏప్రిల్ నుంచి 4 నెలల కోసం 500 కోట్ల రూపాయలని ప్రకటించారు. ఇది ఈ ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాల కోసం ఇది ఉద్దేశించినటువంటిది. అయితే ఫేమ్ పథకం అన్నటువంటిది ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ స్కీమ్ అంటాం. ఈ ఫేమ్ పథకం అన్నటువంటిది ఈ నెల 31 అంటే మార్చి 31కి ముగుస్తుంది. మరి ఆ నేపథ్యంలో ఈ కొత్త పథకాన్ని ఇప్పుడు తీసుకొచ్చారనమాట. మన దేశంలో ఈ మొబిలిటీని మరింతగా తీసుకొచ్చేందుకు ఈ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ అన్నటువంటిది ఇప్పుడు తీసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటిదే ఇది. మరి మనం చూస్తే నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ అన్నటువంటిది ఉంది. దాని కిందనే ఈ ఫేమ్ స్కీమ్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ చూడండి, ఈబీసీ నేస్తం అన్నటువంటి స్కీమ్ గురించి. ఈబీసీ నేస్తం అన్నటువంటి దాని కింద ఏంటి? రెడ్డి, కమ్మ, ఆర్య వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమ వీళ్ళందరితో పాటు ఓసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న మహిళలకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈబీసీ నేస్తం పథకం కింద అందిస్తోంది. అలా ఇప్పటి వరకు 2 విడతల్లో ఈ పథకం కింద సహాయాన్ని అందించారు. మరి ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4,19,583 మంది మహిళలకి 629.37 కోట్ల రూపాయలని విడుదల చేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఐక్యరాజ్య సమితి 2024 వార్షిక బడ్జెట్కి భారత్ ఎంత మొత్తాన్ని విరాళంగా ఇచ్చింది అంటే చూడండి, 2,730 కోట్లు అంటే $32.89 మిలియన్ ఇచ్చింది. నెక్స్ట్ చూడండి, 2022 నాటికి 40,000 మెగావాట్ల రూఫ్ టాప్ సౌర విద్యుత్ని అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యాన్ని కేంద్రం ఎప్పటి వరకు పొడిగించింది అంటే 2026 వరకు. నెక్స్ట్ చూడండి, ప్రముఖ తమిళ సినీ హీరో విజయ్ ఇటీవల ప్రారంభించిన రాజకీయ పార్టీ పేరేంటి అంటే తమిళగ వెట్రి కజగం, తమిళనాడు విజయ్ పార్టీ అనేసి అర్థం. నెక్స్ట్ చూడండి, ఏ దేశంలోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ని సందర్శించే పర్యాటకులు యూపీఐ పద్ధతి ద్వారా రుసుముని అంటే ఫీని చెల్లించే సౌలభ్యాన్ని మన భారతదేశం 2024 ఫిబ్రవరి 2న ప్రారంభించింది అంటే ఫ్రాన్స్. నెక్స్ట్ చూడండి, హర్యానా స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ అలాగే ఎంపీ అయినటువంటి నాయబ్ సింగ్ సైని, ఈయన హర్యానాకి కొత్త చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. అతని చేత ప్రమాణ స్వీకారం ఎవరు చేయించారు? ఆ రాష్ట్ర గవర్నర్ అయినటువంటి బండారు దత్తాత్రేయ. నెక్స్ట్ చూడండి, ఇండియా మెన్స్ హాకీ టీం అన్నటువంటిది ఇప్పుడు నెంబర్ 4 పొజిషన్లోకి వచ్చింది. నెదర్లాండ్స్ అన్నటువంటి మొదటి స్థానంలో ఉంది, 2వ స్థానంలో బెల్జియం, 3వ స్థానంలో జర్మనీ ఉన్నాయి. మరి దీంట్లోనే ఉమెన్స్ వరల్డ్ ర్యాంకింగ్స్కి సంబంధించి కనుక మనం చూస్తే నెదర్లాండ్స్ మొదటి స్థానంలో ఉంది, మన భారతదేశం 9th పొజిషన్లో ఉంది. నెక్స్ట్ చూడండి, సాహిత్య అకాడమీ అవార్డ్స్ 2023
మొత్తం ఎంతమందికి ఇచ్చారు? 24 మందికి ఇచ్చారు. అందులో టి పతంజలి శాస్త్రి ఈయన ఒకరు. 9 మందికి పోయిటరీలో ఇచ్చారు, 6 మందికి నావెల్ రైటింగ్లో ఇచ్చారు, 5 మందికి షార్ట్ స్టోరీస్లో ఇచ్చారు, ముగ్గురికి వచ్చేసరికి ఎస్సే రైటింగ్లో ఇచ్చారు, ఒకరికి లిటరరీ స్టడీస్లో ఈ అవార్డుని ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇండియన్ ఎమినెంట్ రైటర్ అయినటువంటి అమితావ్ ఘోష్, ఈయనకి ప్రెస్టీజియస్ ఎరాస్మమ్ ప్రైజ్ 2024 అన్నటువంటిది వచ్చింది. మరి ఇక్కడ చూస్తే ఇమాజినింగ్ ద అన్థింకబుల్ అన్నటువంటి థీమ్ కాంట్రిబ్యూషన్కి గాను ఈయనకి అవార్డు అనేది వచ్చింది. నెక్స్ట్ చూడండి, ఏఎస్ రాజీవ్, ఈయన రీసెంట్గా విజిలెన్స్ కమిషనర్గా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. దీన్ని మనకి సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్ 2003 కింద ఉన్న సెక్షన్ 5(3) ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ఆథరైజ్ చేశారు కూడా. నెక్స్ట్ చూడండి, చివరిగా ఢిల్లీలో ఉన్నటువంటి రూరల్ ఏరియాస్ యొక్క డెవలప్మెంట్ కోసం పిఎన్జి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ఫెసిలిటీస్ని అందించడం జరిగింది. 41 విలేజెస్లో ఈ ఫెసిలిటీస్ని అందించారు. ఇది కాకుండా వేరియస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని అక్కడున్న 178 విలేజెస్కి అందించడం జరిగింది. అయితే ఢిల్లీ గ్రామోదయ అభియాన్ అన్నటువంటి స్కీమ్ కింద మొత్తం 383 కోట్ల రూపాయలతో వీటిని చేపట్టారు. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.